హాయ్ ఫ్రెండ్స్, చూడండి సపోటా పళ్ళు. చూడండి సీజన్ కాకపోయినా బాగానే కాసేది. చూడండి తెంపాను ఒక పండు. చూడండి కొరుకుతున్నాను, కొరికి చూస్తున్నాను. చూడండి బాగానే ముగ్గిపోయింది. పండు తినడానికి అయితే అవుతుంది. చూడండి చూడండి బాగా చూడండి, బాగానే ఉంది పండు అయితే. ఇదిగో తింటున్నాను చూడండి, మంచి టేస్ట్గా ఉంది. ఇంకా పెద్దగా ఉన్నాయి చూడండి. ఇగో ఈ చెట్టుకు కూడా ఉంటాయి. ఈ కొమ్మకు ఉన్నాయి చూసారా, ఈ కొమ్మకి ఇంకా ఆ చెట్టుకు ఉన్నాయి చూడండి. ఈ చెట్టుకి ఎక్కువగా కాసాయి, పెద్ద కాయలు ఉన్నాయి. కొంచెం బాగానే ఉంది చెట్టు అయితే. మాత్రం చిన్న చెట్టు అయినా సరే బాగా పెద్ద కాయలు కాసాయి. చూడండి కాయలు అయితే ఎక్కువ ఉన్నాయి. సీజన్ కాకపోయినా సరే సీజన్ బాగానే వచ్చింది. ఈ సపోటా నుంచి పాల సపోటా అంటారు. టేస్ట్ అయితే బాగుంది చూడండి. ఇగో సపోటా పళ్ళు పెద్దవే కాసాయి, బాగానే ఉన్నాయి. చెట్టుకి అయితే 200-300 కాయ దగ్గర కాసింది. చెట్టుకి 200-300 కాయలు కాసాయి, బాగా కాసాయి, టేస్ట్గా ఉన్నాయి. చూడండి పిక్క కూడా ఉంది, పిక్క వచ్చింది, బాగానే ఉంది. నేను తింటున్నాను, చాలా బాగుంది. కాయ అయితే బాగుంది. పెద్దవి కూడా బాగా పెద్ద సైజు వస్తాయి, ఇంకా పెరుగుతున్నాయి కాయలు. కాకపోతే మీకు చూపెడుతున్నాను, చూసారా కాయలు. ఇదిగోండి టేస్ట్ బాగున్నాయి. వర్షాలు పడుతున్నాయి కదా, బాగానే కాస్తున్నాయి. ఇంకో పిక్క కూడా ఉంది. చూడండి పిక్క నల్లగా ఉంది చూసారా. పిక్క కాయ ముదరకపోతే పిక్క రాదు, కాయ ముదరం వల్ల పిక్క వచ్చింది. ఓకే ఫ్రెండ్స్.